ఫస్ట్ లెసన్ సంఖ్యా వ్యవస్థలో బిట్స్ చూద్దాం. ఫస్ట్ది డిజిట్ అనే ఆంగ్ల భాషా పదం డాష్ అనే డాష్ నుండి ఏర్పడింది. అంటే డిజిట్ అనే ఆంగ్ల భాషా పదం డిజిటస్ అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. నెక్స్ట్ డిజిటస్ అనగా ఆ భాషలో దాని అర్థం డాష్, అంటే ఆ భాషలో దాని అర్థం టీఓఈ టో, అంటే బొటన వేలు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ బిట్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్లను డాష్ అంటారు. ఏమంటారు? అంకెలు అంటారు. నెక్స్ట్ అంకెలు లేదా సంజ్ఞలు డాష్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. అంకెలు లేదా సంజ్ఞలు అనేది 10 ఉంటాయి. నెక్స్ట్ అంకెలతో ఏర్పడినవే డాష్, అంకెలతో ఏర్పడినవే సంఖ్యలు. నెక్స్ట్ సున్నాను కనుగొన్నది డాష్, ఎవరు? భారతీయులు. నెక్స్ట్ సున్నాను కనుగొని గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు, అంది ఎవరు అంటే హార్డీ. నెక్స్ట్ ఈరోజు మనం ఉపయోగిస్తున్న సున్నా గుర్తును చుక్కలతో సూచించబడిన అత్యంత పురాతన భారతీయ గణిత శాస్త్ర వ్రాతపతి ఏంటి అంటే బక్ష్యాలి. నెక్స్ట్ సంఖ్యా వినోదంపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అన్నమాట. ఈయన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. నెక్స్ట్ కాప్రేకర్ డాష్ యొక్క ప్రత్యేక స్వభావాన్ని వివరించాడు. ఏమి వివరించాడు? 6174 యొక్క ప్రత్యేక స్వభావాన్ని వివరించాడు కాప్రేకర్. నెక్స్ట్ 6174ను డాష్ అంటారు. ఏమంటారు? కాప్రేకర్ స్థిరాంకం అని అంటారు. నెక్స్ట్ కాప్రేకర్ స్థిరాంకాన్ని పోలిన 3 అంకెల సంఖ్య ఏంటి అంటే 495. నెక్స్ట్ బిట్ కాప్రేకర్ కనుగొన్న సంఖ్యలు ఏంటి అంటే అవి 4 ఉన్నాయి. 1 సెల్ఫ్ నెంబర్స్, 2 డెమ్లో నెంబర్స్, 3 జనరేటెడ్ నెంబర్స్, 4 హర్షద్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ 14th బిట్ ఒక సంఖ్యను అంకెలు ఉపయోగించి రాస్తే అది డాష్ అవుతుంది. ఏమవుతుంది? సంజ్ఞామానం. అంటే ఒక సంఖ్యను అంకెలు ఉపయోగించి రాస్తే అది సంజ్ఞామానం అవుతుంది. నెక్స్ట్ 15th బిట్ సంఖ్యలు అనగా డాష్, అవి 2 5 4 7 అన్నమాట, అవి సంఖ్యలు. నెక్స్ట్ ఒక సంఖ్యను అక్షరాలలో రాస్తే అది డాష్ అవుతుంది. అది ఒక సంఖ్యను అక్షరాలలో రాస్తే అది సంఖ్యామానం అవుతుంది. ఎగ్జాంపుల్ 2547 అనేది అక్షరాలలో రాయటం అనమాట. నెక్స్ట్ 17th బిట్ 0 నుండి 9 వరకు గల 10 అంకెలను ఉపయోగించి సంఖ్యలను రాసే పద్ధతిని దశాంశమానం అంటారు. దశాంశమానాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు అంటే భారతీయులు ఉపయోగించారు. నెక్స్ట్ 19th బిట్ డాష్ నాటికి దీనిని డాష్ ఉపయోగించారు. 9వ శతాబ్దం నాటికి దీనిని, అంటే ఈ దశాంశమానాన్ని 9వ శతాబ్దం నాటికి అరబ్బులు ఉపయోగించారు. నెక్స్ట్ 20వ బిట్ అరబ్బులు తర్వాత కాలంలో ఇది డాష్లకు వ్యాప్తి చెందింది. అరబ్బుల తర్వాత కాలంలో ఇది పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చెందింది. నెక్స్ట్ అరబ్బులు డాష్ని అరబిక్ భాషలోకి సిన్ హింద్ పేరుతో అనువదించారు. అరబ్బులు బ్రహ్మసూట సిద్ధాంతాన్ని అరబిక్ భాషలోకి సిన్ హింద్ పేరుతో అనువదించారు. నెక్స్ట్ పాశ్చాత్య దేశాల వారు ఈ సంఖ్యామానాన్ని డాష్గా పిలిచేవారు. పాశ్చాత్య దేశాల వారు ఈ సంఖ్యామానాన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంగా పిలిచారు. నెక్స్ట్ 23 బిట్ ఈ హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని భారత్తో పాటు ఎవరెవరు ఏ దేశాల వారు కూడా ఉపయోగించారు అంటే ఈ హిందూ అరబిక్ దశాంశమానాన్ని భారత్తో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలైన దేశాలు కూడా ఉపయోగించారు. నెక్స్ట్ హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు డాష్ నుండి డాష్ స్థానాల్లో కామాలు ఉంచుతారు. కుడివైపు నుండి 3, 5, 7, 9వ స్థానాల్లో కామాలు ఉంచుతారు ఈ హిందూ అరబిక్ సంఖ్యామానంలో అన్నమాట. నెక్స్ట్ బిట్ ఆంగ్ల సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు డాష్ నుండి డాష్ స్థానాల్లో కామాలు ఉంచుతారు. ఆంగ్ల సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు కుడివైపు నుండి 3వ, 6వ, 9వ, 12వ స్థానాల్లో కామాలు ఉంచుతారు. నెక్స్ట్ 26వ బిట్ ఆంగ్ల సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలైన గూగుల్ ప్లస్లను కేస్నర్ మరియు న్యూమెన్లు డాష్ డాష్ అనే గ్రంథంలో ప్రస్తావించారు. దేనిలో ప్రస్తావించారంటే మ్యాథమెటిక్స్ అండ్ ఇమాజినేషన్ అనే గ్రంథంలో ప్రస్తావించారు. ఒక గూగుల్ అంటే 10 పవర్ 100, అదే ఒక గూగుల్ ప్లెక్స్ అంటే 10 పవర్ ఆఫ్ 100 అని
ఉంటుందన్నమాట. నెక్స్ట్ 26 బిట్. ఒక సంఖ్యలో అంకె యొక్క యథార్థ విలువనే దాని డాష్ అంటారు. ఏమంటారు? ఒక సంఖ్యలో అంకె యొక్క యథార్థ విలువనే దాని సహజ లేదా ముఖ విలువ అంటారు. ఎగ్జాంపుల్ 2578లో 5 యొక్క ముఖ విలువ ఎంత అంటే 5 అన్నమాట. నెక్స్ట్ 26 బిట్. స్థాన విలువ డాష్ అంటే స్థాన విలువ అనేది ముఖ విలువ ఇంటూ స్థాన విలువ కలిపితే స్థాన విలువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 7, 6లో 5 యొక్క స్థాన విలువ ఎంత అంటే 5 యొక్క స్థాన విలువ 5 × 100 = 500 స్థానం అదనమాట. నెక్స్ట్ 27 బిట్. డాష్ అంకె యొక్క స్థాన విలువ ముఖ విలువ సమానం. ఏది ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థానంలోని అంకె యొక్క స్థాన విలువ ముఖ విలువ రెండూ కూడా సమానమే అవుతుంది. నెక్స్ట్ 28 బిట్. డాష్ ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ ముఖ విలువ సమానం. 0. ఆన్సర్ ఏంది 0. 0 ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ ముఖ విలువ సమానం అన్నమాట. నెక్స్ట్ 1 మిలియన్ = 10⁶. 1 బిలియన్ = 10⁹. 1 ట్రిలియన్ = 10⁻12. 1 క్వాడ్రిలియన్ అంటే 10⁻15. 1 క్వింట్రిలియన్ అంటే 10⁻18. 1 మిలియన్ = ఎన్ని వేలకు సమానం అంటే 1000, 1000 లేదా 10⁻3 వేలకు సమానం. 10³ అనమాట. నెక్స్ట్ 1 బిలియన్ = 10,000 లేదా 10⁻4 లక్షలకు సమానం. నెక్స్ట్ 29 బిట్. ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క డాష్ అవుతాయి. ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. ఎగ్జాంపుల్ 12 యొక్క గుణిజాలు ఏంటి? 12, 24, 36, 48, 60 అండ్ సో ఆన్. ఇవన్నీ 12 యొక్క గుణిజాలు అవుతాయి. 30 బిట్. గుణిజాలు డాష్. గుణిజాలు అనేవి అపరిమితం. నెక్స్ట్ది 31. ఒక సంఖ్య గుణిజాలు ఆ సంఖ్యకు డాష్ లేదా ఆ సంఖ్య కంటే డాష్గా ఉంటాయి. ఒక సంఖ్య గుణిజాలు ఆ సంఖ్యకు సమానంగా లేదా ఆ సంఖ్య కంటే పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ బిట్. విద్యార్థులకు గుణిజాలు నేర్పించడానికి సహాయపడే ఆట ఏంటి అంటే బజ్ ఆట. నెక్స్ట్ ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క డాష్ అవుతాయి. ఏమవుతాయి? కారణాంకాలు లేదా భాజకాలు అవుతాయి. నెక్స్ట్ కారణాంకాలు డాష్. కారణాంకాలు అనేది పరిమితం అన్నమాట. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యకు డాష్ ఆ సంఖ్య కంటే డాష్గా ఉంటాయి. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యకు సమానంగా కానీ ఆ సంఖ్య కంటే చిన్నవిగా కానీ ఉంటాయి. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను డాష్తో సూచిస్తారు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను d⁻n క్యాపిటల్ N అనమాట. d(n) బ్రాకెట్లో nతో సూచిస్తారు. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటాయి. వీటిని డాష్ అంటారు. ఏమంటారు? వాటిని అపక్రమ కారణాంకాలు అని అంటారు. నెక్స్ట్ 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్య డాష్ అనేది 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్య ఏంటంటే ప్రధాన సంఖ్య లేదా అభాజ్య సంఖ్య లేదా దృఢ సంఖ్య అంటారు. నెక్స్ట్ కనిష్ట ప్రధాన సంఖ్య 2. సరి ప్రధాన సంఖ్య కూడా 2. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. ప్రధాన సంఖ్యలు అపరిమితం. ప్రధాన సంఖ్యలు అపరిమితం అన్నది యూక్లిడ్. నెక్స్ట్ 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల నుండి ప్రధాన సంఖ్యలను వేరు చేసే జల్లెడ పద్ధతిని గ్రీకు గణిత శాస్త్రవేత్త మరియు భౌగోళిక శాస్త్రవేత్త అయిన డాష్ ప్రవేశపెట్టాడు. ఎవరతను? ఎరటోస్తనీస్. నెక్స్ట్ ఎరటోస్తనీస్ డాష్కి క్యాలెండర్ తయారు చేశాడు. డాష్ కనుగొన్నాడు. దేనికి క్యాలెండర్ తయారు చేశాడంటే లీప్ సంవత్సరానికి క్యాలెండర్ను తయారు చేశాడు. భూమి చుట్టూ కొలత కూడా కనుగొన్నాడు. ఎవరు? ఈ ఎరటోస్తనీస్. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలపైన సంఖ్యా లక్షణాలపైన ఎంతో కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ డాష్ రాష్ట్రంలోని డాష్ జిల్లాలో జన్మించాడు. ఎక్కడ? తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో 22/12/1887 జన్మించాడు. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ డాష్ రూపొందించిన గణిత మేధావి. సంఖ్యా సిద్ధాంతాలను రూపొందించిన గణిత మేధావి ఈ శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు? శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్
శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22ను ప్రతి సంవత్సరం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం డిసెంబర్ 22. నెక్స్ట్ 32 సంవత్సరాల అతి చిన్న వయసులో రామానుజన్ డాష్న తమిళనాడు రాష్ట్రంలోని డాష్లో మరణించాడు. రామానుజన్ ఈయన 32 సంవత్సరాల అతి చిన్న వయసులో ఏప్రిల్ 26న తమిళనాడు రాష్ట్రంలోని ఏప్రిల్ 26, 1920న తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో మరణించాడు. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే దానిని ఏమంటారు అంటే దానిని శుద్ధ సంఖ్య అంటారు. ఎగ్జాంపుల్ 6ని తీసుకుంటే దాన్ని 1 + 2 + 3 + 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 6కి డబుల్ అవుతుంది 12 కాబట్టి అది శుద్ధ సంఖ్య అనమాట. నెక్స్ట్ బిట్ శుద్ధ సంఖ్యలు డాష్ ఏవి అంటే 6, 28, 496, 8128 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 2 భేదంగా గల 2 ప్రధాన సంఖ్యల జతను డాష్ అంటారు. ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు. కవల ప్రధాన సంఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 3, 5, నెక్స్ట్ 5, 7, నెక్స్ట్ 11, 13, నెక్స్ట్ 17, 19, నెక్స్ట్ 29, 31, నెక్స్ట్ 41, 43, నెక్స్ట్ 59, 61, నెక్స్ట్ 71, 73 అనేవి అనమాట. నెక్స్ట్ 1 నుండి 50 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 6. నెక్స్ట్ 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకం లేని 2 సంఖ్యలను డాష్ అంటారు. ఏమంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకం లేని 2 సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 21, 34, 20, 27, 42, 65, 3 నెక్స్ట్ 3, 5, 7, 11, 33లలో ఏది అంటే 3, 5, 5, 7, 11, 13 ఇవి ఉమ్మడి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ కవల ప్రధాన సంఖ్యలన్నీ పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ డాష్ కానవసరం లేదు. పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ది కవల ప్రధాన సంఖ్యలు మళ్ళీ చూద్దాం. కవల ప్రధాన సంఖ్యలన్నీ పరస్పర సంఖ్యలు అవుతాయి కానీ పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బిట్ కనీసం డాష్ కలిగిన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. కనీసం 3 కారణాంకాలు కలిగిన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ డాష్ ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. ఏది? 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. నెక్స్ట్ కనిష్ట సంయుక్త సంఖ్య డాష్, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య డాష్. కనిష్ట సంయుక్త సంఖ్య ఏమో 4, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏమో 9 అనమాట. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను కసాగు అంటారు. నెక్స్ట్ కసాగు కనుక్కొనడానికి ఉపయోగించే పద్ధతులు 3 ఉన్నాయి. 1 గుణిజాల పద్ధతి, 2 ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి, 3ది భాగాహార పద్ధతి. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యలను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య డాష్ గసాబా. నెక్స్ట్ గసాబా కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతులు అవి కూడా 3 ఉన్నాయి. 1 భాజకాల పద్ధతి, ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి, 3 భాగాహార పద్ధతి. నెక్స్ట్ది 66వ బిట్ భాగాహార పద్ధతి ద్వారా గసాబా కనుగొనే విధానాన్ని తెలియజేసిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే యూక్లిడ్. నెక్స్ట్ ఏబి అనే 2 సంఖ్యల కసాగు ఎల్, గసాబా హెచ్ అయినా వాటి మధ్య సంబంధం డాష్ అంటే a × b = l × h అంటే 2 సంఖ్యల లబ్ధం కసాగు × గసాబాల లబ్ధం అవుతుంది. నెక్స్ట్ బిట్ ఒక సంఖ్యలోని అంకెలను ఒక అంకె వచ్చే వరకు సంకలనం చేయగా ఆ ఒక అంకెను డాష్ అంటారు. దాన్నే అంకమూలం అంటారు. మినిమం 1 ఉంటుంది, మ్యాక్సిమం 9 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ ఏ సంఖ్య యొక్క అంకమూలమైన డాష్ వరకు గల అంకెలలో ఏదో ఒకటై ఉంటుంది. అదేంటంటే 1 నుండి 9 వరకు గల అంకెలలో ఏదో ఒకటై ఉంటుంది. నెక్స్ట్ బిట్ అంకమూలం 0 ఉండకూడదు. ఒకవేళ 0 వస్తే దానిని
డాష్గా భావించాలి. ఎలా భావించాలి? 9గా భావించాలి. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో డాష్ ఉంటే ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ 2470, అలాగే 3742, అలాగే 4856 అండ్ సో అన్నమాట. నెక్స్ట్ బిట్, ఒక సంఖ్యలోని డాష్లు 4చే నిశ్శేషంగా భాగించబడిన లేదా డాష్లు ఉన్న ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడును. అంటే ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు 4చే నిశ్శేషంగా భాగించబడిన లేదా 2 సున్నాలు ఉన్న ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడును. ఎగ్జాంపుల్గా 4700, 5700 అనేది, 92716 అనేది, 75724 అనేది, 92856 అనేవి కూడా 4చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్ బిట్, ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలు 3 సున్నాలు లేదా డాష్చే నిశ్శేషంగా భాగించబడిన సంఖ్య అయిన ఆ సంఖ్య 8చే నిశ్శేషంగా భావించబడును. అంటే ఒక సంఖ్యని చివరి 3 అంకెలు 3 సున్నాలు లేదా 8చే నిశ్శేషంగా భాగించబడిన సంఖ్య అయిన ఆ సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడును. ఎగ్జాంపుల్గా 59 చివరిలో 3 సున్నాలు ఉండేది సంఖ్య 8చే భాగించబడుతుంది. అలాగే 72064 అనేది లాస్ట్లో 064 ఉంది కదా, అది ఖచ్చితంగా 8చే నిశ్శేషంగా భావించబడుతుంది. అలాగే 142512 అంటే లాస్ట్లో 512 అనేది ఉంది కదా, అది కూడా 8చే నిశ్శేషంగా భావించబడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానం డాష్ అయినా ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య అనేది 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్, అంటే ఎగ్జాంపుల్ 5420 అనే సంఖ్య, అలాగే 7295 అనే సంఖ్యలు 5చే నిశ్శేషంగా భావించబడును. నెక్స్ట్ బిట్, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంకె డాష్ అయినా ఆ సంఖ్య 10చే నిశ్శేషంగా భావించబడును. ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 10చే నిశ్శేషంగా భావించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3చే నిశ్శేషంగా భాగించబడిన ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడును. లేదా ఒక సంఖ్య యొక్క అంకమూలం డాష్ అంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే ఆ సంఖ్య అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ బిట్, ఒక సంఖ్యలోని డాష్ 9చే నిశ్శేషంగా భాగించబడిన ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడును. లేదా ఆ సంఖ్య యొక్క అంకమూలం 9 అయినా ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడును. అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9చే నిశ్శేషంగా భాగించబడిన ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడును. లేదా ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయినా ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడును అన్నమాట. నెక్స్ట్, ఒక సంఖ్యలోని డాష్ మొత్తానికి డాష్లోని అంకెల మొత్తానికి గల భేదం 0 లేదా 11 గుణిజం అయినా ఆ సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడును. అంటే ఒక సంఖ్యలోని సరి స్థానాలలోని అంకెల మొత్తానికి అలాగే బేసి స్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం 0 లేదా 11 గుణిజం అయినా ఆ సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడును. ఎగ్జాంపుల్గా 584485 తీసుకుంటే దానిలో సరి సంఖ్యలు అంటే ఫస్ట్ బేసి సంఖ్యలు చూద్దాం. బేసి సంఖ్యలు ఏంటి? 5, 4, 5, 4, 8 అనేది సరి సంఖ్యలు 8, 4, 5 అనేవి అనమాట. అవి కూడితే 17 - 17 అయింది, అది అప్పుడు 0 అయింది. అంటే అది ఖచ్చితంగా 11చే నిశ్శేషంగా భావించబడుతుంది. అలాగే 928389 తీసుకుంటే దానిలో బేసి సంఖ్యలు ఏంది? 9, 8, 8 అనేది. సరి సంఖ్యలో 2, 3, 9 అనేది. ఈ రెండింటిని కూడితే 25 - 14 అవుతుంది, = 11 అనమాట. డివిజిబుల్ బై 11. ఇది ఖచ్చితంగా 11చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్, ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుండి డాష్ను ఒక గ్రూపుగా విభజించి డాష్లలో ఉన్న గ్రూపుల మొత్తం డాష్ ఉన్న గ్రూపుల మొత్తంకు గల భేదం 7తో భాగించబడితే దత్త సంఖ్య కూడా 7చే నిశ్శేషంగా భాగించబడును. అంటే ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుండి 3 అంకెలను ఒక గ్రూపుగా విభజించి
సరి స్థానాలలో ఉన్న గ్రూపుల మొత్తం బేసి స్థానాలలో ఉన్న గ్రూపుల మొత్తంకు గల భేదం 7తో భాగించబడితే దత్త సంఖ్య కూడా 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్గా 7538876 తీసుకుంటే దానిలో లాస్ట్ నుండి చివరి నుండి 3 నెంబర్లకి ఈ అడ్డగీత పెట్టుకుంటా వస్తే దానిలో లాస్ట్ది ఏంది 849 ప్లస్ 538 లాస్ట్ది ఫస్ట్ది. అలాగే 876 ప్లస్ అంటే మధ్యలోది అంటే సెకండ్ది ఫస్ట్ది అనమాట. అలా కలుపుకొని పెట్టుకుంటే మొత్తం ఏమవుతుంది 509 డివైడెడ్ బై 7 అవుతుంది. ఇది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అనమాట. అలా చూడాలి. నెక్స్ట్ ఒక సంఖ్య డాష్లచే నిశ్శేషంగా భాగించబడితే అది 6చే నిశ్శేషంగా భాగించబడును. అంటే 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడితే అది 6చే కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ 6 2 and 3 అంటే 2 లేదా 3 నెంబర్లు అవి కూడా భాగించబడతాయి. అది అలాగే 12 నెంబరు 3 and 4 భాగించబడుతుంది. నెక్స్ట్ 20 అనేది 4 and 5 అలాగా. 45 అనేది 5 and 9. 72 అనేది 8 and 9. 88 అనేది 8 and 11. పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ విడగొట్టాలన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. 16 స్క్వేర్ అంటే 256. 17 స్క్వేర్ అంటే 289. 18 స్క్వేర్ అంటే 324. 19 స్క్వేర్ అంటే 361. 20 స్క్వేర్ అంటే 400 అన్నమాట. 25 స్క్వేర్ అంటే 625. 35 స్క్వేర్ అంటే 1225. 45 స్క్వేర్ అంటే 2025. 55 స్క్వేర్ అంటే 3025. 65 స్క్వేర్ అంటే 4225. 75 స్క్వేర్ అంటే 5625. 85 హోల్ స్క్వేర్ అంటే 7225. అలాగే 1 స్క్వేర్ అంటే 1. 2 స్క్వేర్ అంటే 4. 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16. 5 స్క్వేర్ అంటే 25. 6 స్క్వేర్ అంటే 36. 7 స్క్వేర్ అంటే 49. 8 స్క్వేర్ అంటే 64. 9 స్క్వేర్ అంటే 81. 10 స్క్వేర్ అంటే 100. 11 స్క్వేర్ అంటే 121. 12 స్క్వేర్ అంటే 144. 13 స్క్వేర్ అంటే 169. 14 స్క్వేర్ అంటే 196. 15 స్క్వేర్ అంటే 225 అనమాట. నెక్స్ట్ ఒక సంఖ్యను లేదా పదాన్ని లేదా వాక్యాన్ని కుడివైపు నుండి ఎడమకు చదివిన ఎడమ నుండి కుడికి చదివిన దాని అమరికలో ఎటువంటి మార్పు లేకపోతే దానిని డాష్ అనే పేరుతో వ్యవహరిస్తారు. ఏ పేరుతో? పాలిండ్రోమ్ లేదా ద్విముఖ అనే పేరుతో వ్యవహరిస్తారు. పాలిండ్రోమ్ పదాలు లేదా ద్విముఖ పదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నందసదనం, వికట కవి, జలజ అనేవి. అంటే మేడం MADIM మేడం. మలయాళం MALAYALAM మలయాళం. నెక్స్ట్ లిరిల్ LIRIL లిరిల్ ఇవన్నమాట. ఇవన్నీ పాలిండ్రోమ్ పదాలు. నెక్స్ట్ వాక్యాలు చూద్దాం. మర్డర్ ఫర్ ఏ జార్ ఆఫ్ రెడ్ రమ్ ర్యాట్స్ లైవ్ ఆన్ నో ఈవిల్ స్టార్ అలాగనమాట. నెక్స్ట్ సంఖ్యలు నెంబర్స్ చూద్దాం. 1 స్క్వేర్ = 1. 11 స్క్వేర్ అంటే 121. 111 స్క్వేర్ అంటే 12321. 1111 స్క్వేర్ అంటే 1234321. వీటిని డాష్ అంటారు. ఇవన్నీ కూడా డెమ్లో సంఖ్యలు అంటారు. ఈ సంఖ్యలను డాష్ కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నాడు? కాప్రేకర్ కనుగొన్నారు. డెమ్లో సంఖ్యలోని అంకెల మొత్తం ఏమవుతాయి? డెమ్లో సంఖ్యలోని అంకెల మొత్తం వర్గం అవుతుంది. అంటే 121ని 1 + 2 + 1 = 4 = 2 స్క్వేర్ అవుతుంది. అలాగే 1 + 2 + 3 + 2 + 1 = 9 అంటే ఇది 3 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 22, 130 అలాగే 22, 1331, 234432, 46788764 ఇవన్నీ డెమ్లో నెంబర్స్. నెక్స్ట్ ఒక పాలిండ్రోమ్ సంఖ్యలోని అంకెల సంఖ్య సరి సంఖ్య అయితే అది డాష్ సరి పాలిండ్రోమ్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సరి పాలిండ్రోమ్ సంఖ్యలన్నీ డాష్ చే నిశ్శేషంగా భాగించబడతాయి. దేంతో ఏ నెంబర్తో నిశ్శేషంగా భాగించబడతాయి అంటే 11 చే. నెక్స్ట్ a² + b² = c² అయినా ABC ఒక డాష్ పైథాగరియన్ త్రికం. అంటే a ≠ b, b ≠ c ≠ 0 అనమాట. ఇది పైథాగరియన్ త్రికం అవుతుంది. ఎగ్జాంపుల్ 3, 4, 5 అనే నెంబర్స్, 6, 8, 10 అనే నెంబర్స్, 9, 12, 15 అనేవి, 12, 16,
20 అనేవి, 15 20 25 అనేవి, 5 12 13 అనేవి, 10 24 26 అనేవి, 7 24 25 అనేవి, 14 48 50 అనేవి, 9 40 41 అనేవి, 18 80 82 అనేవి, 11 60 61 అనేవి. ఇవన్నీ కూడా పైథాగోరియన్ త్రికం అన్నమాట. నెక్స్ట్, ఒకటి తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకము లేని పైథాగోరియన్ త్రికమును డాష్ అంటారు. ఏమంటారు? ప్రాథమిక త్రికము అంటారు. అవేంటి? 3 4 5 అదొక త్రికం. ఇంకోటి 5 12 13 అనేది ఒక త్రికం. అలాగే 7 24 25 అనేవి ఒక త్రికం. నెక్స్ట్, p>1 వద్ద డాష్ 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 ఎల్లప్పుడూ ఒక పైథాగోరియన్ త్రికం. ఏంటది? p>1 వద్ద 2p, p² - 1, p² + 1 అనేవి ఎల్లప్పుడూ ఒక పైథాగోరియన్ త్రికం అవుతాయి. నెక్స్ట్, సంఖ్యా సమితులు లెసన్లోని బిట్స్ చూద్దాం. సహజంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు డాష్, అవి సహజ సంఖ్యలు. n = 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనేవన్నీ సహజ సంఖ్యలు అన్నమాట. నెక్స్ట్, ఏ సంఖ్యలు సహజ సంఖ్యలు కావు అంటే 0, రుణ సంఖ్యలు, భిన్నాలు ఇవేమీ సహజ సంఖ్యలు కావు. నెక్స్ట్, ఒక సహజ సంఖ్యకు ముందుండే సహజ సంఖ్యను డాష్ అని, తర్వాత ఉండే సహజ సంఖ్యను డాష్ అని అంటారు. ఒక సహజ సంఖ్యకు ముందుండే సహజ సంఖ్యను పూర్వ సంఖ్య అని, తర్వాత ఉండే సహజ సంఖ్యను ఉత్తర సంఖ్య అని అంటారు. నెక్స్ట్, 5 యొక్క పూర్వ సంఖ్య 4, 7 యొక్క ఉత్తర సంఖ్య 8. నెక్స్ట్, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య 1, ఉత్తర సంఖ్య లేని సహజ సంఖ్య చెప్పలేము. నెక్స్ట్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఏంటంటే S1 = n(n+1/2). ఈ సూత్రాన్ని ప్రఖ్యాత జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే ఆయన తన 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కనుగొన్నాడు. నెక్స్ట్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తాన్ని ఏమంటారంటే S2 = n(n+1) × 2n+1/6 అన్నమాట. ఈ సూత్రాన్ని ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట కనుగొన్నాడు. ఆర్యభట్ట ఏం కనుగొన్నాడు? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అనే సూత్రాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం S3 = n(n+1/2)². ఈ సూత్రాన్ని కూడా ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట కనుగొన్నాడు. నెక్స్ట్, సహజ సంఖ్యా సమితికి 0ను చేర్చిన డాష్ ఏర్పడును. ఏర్పడును? పూర్ణాంకాల సమితి ఏర్పడును. అవి W = 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవన్నీ పూర్ణాంకాలు అన్నమాట. నెక్స్ట్, డాష్ ఒక పూర్ణాంకం, 0 అనేది ఒక పూర్ణాంకం. నెక్స్ట్, డాష్ డాష్ పూర్ణాంకాలు కావు. ఏవి? రుణ సంఖ్యలు, భిన్నాలు అనేవి పూర్ణాంకాలు కావు. నెక్స్ట్, పూర్వ సంఖ్య లేని పూర్ణాంకం 0, ఉత్తర సంఖ్య లేని పూర్ణాంకం చెప్పలేము. నెక్స్ట్, మొదటి n పూర్ణాంకాల మొత్తం n × n-1/2. నెక్స్ట్, వాహనాల నెంబర్ ప్లేట్లపై వాడే సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితి. నెక్స్ట్, పూర్ణాంకాల సమితికి డాష్ చేర్చిన పూర్ణ సంఖ్యా సమితి ఏర్పడును. ఏంటి అంటే రుణ సంఖ్యలను చేర్చిన అవి పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యలను చేర్చిన అది పూర్ణ సంఖ్యా సమితి అవుతుందన్నమాట. అది Z = అండ్ సో ఆన్ అనే -3 -2 -1, 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. నెక్స్ట్, పూర్ణ సంఖ్యలను Z అనే అక్షరంతో సూచిస్తారు. జర్మన్ భాషా పదమైన జెహ్లెన్ దీని అర్థం సంఖ్యలు అన్నమాట. జెహ్లెన్ జర్మన్ భాషా పదం. నెక్స్ట్, డాష్ డాష్ పూర్ణ సంఖ్యలు 0 రుణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్, డాష్ పూర్ణ సంఖ్యలు కావు. ఏవి? భిన్నాలు అనేవి పూర్ణ సంఖ్యలు కావు. నెక్స్ట్, రుణ సంఖ్యలను కనుగొని వాటిని ప్రత్యేకమైన గుర్తు ఉండాలని సూచించాడు. మరియు వాటి ప్రక్రియలు సూచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్,
డాష్ అనే గ్రంథంలో రుణ సంఖ్యల లబ్ధమును మొదటిసారిగా ప్రస్తావించాడు. ఎవరు? బ్రహ్మపూట సిద్ధాంతం అనే గ్రంథంలో రుణ సంఖ్యల లబ్ధమును మొదటిసారిగా ప్రస్తావించాడు. నెక్స్ట్, బ్రహ్మగుప్తుడు ఒక సంఖ్య మరియు దాని వర్గములతో కూడిన సమస్యల సూత్రీకరణకు ఒక సాధారణ పద్ధతి ఇవ్వడానికి మరియు వాటి సాధనను కనుగొనడానికి డాష్ని నిర్వచించాడు. బ్రహ్మగుప్తుడు ఒక సంఖ్య మరియు దాని వర్గముతో కూడిన సమస్యల సూత్రీకరణకు ఒక సాధారణ పద్ధతి ఇవ్వడానికి మరియు వాటి సాధనను కనుగొనడానికి రుణ సంఖ్యతో గుణించిన లబ్ధం ధన సంఖ్య అని నిర్వచించాడు. ఏం నిర్వచించాడు? రుణ సంఖ్యతో గుణించిన లబ్ధం ధన సంఖ్య అని నిర్వచించాడు. నెక్స్ట్, కనిష్ట ధనపూర్ణ సంఖ్య 1, కనిష్ట రుణపూర్ణ సంఖ్య చెప్పలేం. గరిష్ట ధనపూర్ణ సంఖ్య చెప్పలేం. గరిష్ట రుణపూర్ణ సంఖ్య -1. నెక్స్ట్, ధనపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్య రెండు కానిది ఏంటి? 0 అనమాట. నెక్స్ట్, పూర్ణ సంఖ్యలను ఉపయోగించే సందర్భాలు ఏంటంటే ఉష్ణోగ్రతలు సూచించడానికి, సముద్ర మట్టం నుండి ఎత్తు లోతులు కొలవడానికి, లాభ నష్టాలను సూచించడానికి పూర్ణ సంఖ్యలను ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్, ఒక సంఖ్య p/q రూపంలో ఉంటూ మరియు అంటే q ≠ 0 మరియు pq = z అయినా అది ఒక డాష్ అవుతుంది. ఏమవుతుంది? ఒక సంఖ్య p/q రూపంలో ఉంటూ q ≠ 0 మరియు p/q z అయినా అది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్, అకరణీయ సంఖ్యా సమితిని డాష్ అనే అక్షరంతో సూచిస్తారు. ఏ అక్షరంతో? q అనే అక్షరంతో సూచిస్తారు. నెక్స్ట్, ఏ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అంటే 0 ఒక అకరణీయ సంఖ్య. అంటే దాన్ని 0/1, 0/2, 0/3, 0/4 అండ్ సో ఆన్ అంటారు కదా. ఇది ఒక అకరణీయ సంఖ్య. అంటే 0 ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్, సహజ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అంటే 8/8, 20/10, 27/9 ఇలా వచ్చాయి అండ్ సో ఆన్. నెక్స్ట్, రుణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే. అంటే -10/2, -15/5, -24/6 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా అంటే రుణపూర్ణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే. నెక్స్ట్, సాధారణ భిన్నాలు అకరణీయ సంఖ్యలే. అంటే 3/4, 5/9, 22/7, 10/3, 1/2 అండ్ సో ఆన్. ఇవన్నీ అనమాట. అంటే ఇవన్నీ సాధారణ భిన్నాలు కూడా. సాధారణ భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలే. నెక్స్ట్, అంతమయ్యే దశాంశ భిన్నాలు కూడా అకరణీయ సంఖ్యలే. అంటే 0.3, 3.14, 7.5 అండ్ సో ఇలాంటివన్నీ. నెక్స్ట్, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు కూడా అకరణీయ సంఖ్యలే. అంటే 1.6 అని, 2.57 అని, 3.1416 అని, 7.5 ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు అన్నమాట. ఇవి కూడా అకరణీయ సంఖ్యలే. నెక్స్ట్, ఏ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కావు అంటే అంతము కానీ ఆవర్తనము కాని దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలు అనేవి కావు. అవేంటి? √2, √3, √5, √6, √7, √8, √10, π లేదా e అనేవి ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అనేవి కావు. నెక్స్ట్, మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే 5052. దాన్ని n × n+1/2 ఫార్ములాతో లెక్క చేస్తారన్నమాట. అంటే మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం 55, 100 సహజ సంఖ్యల మొత్తం 5050, మొదటి 1000 సహజ సంఖ్యల మొత్తం ఏమో 500. అదే మొదటి 10,000 సహజ సంఖ్యలు మొత్తం అంటే 5,000. అలాగే మొదటి 1,00,000 సహజ సంఖ్యల మొత్తం 5 అంటే 50,000 అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తాన్ని ఎలా చూస్తారంటే n² చూస్తారు. అదే మొదటి 25 బేసి సహజ సంఖ్యల మొత్తం 25² అంటే 625 అవుతుంది. నెక్స్ట్, బాడ్మాస్ రూల్ చూద్దాం. బాడ్మాస్ రూల్లో b బ్రాకెట్, o అంటే బ్రాకెట్, b అంటే బ్రాకెట్, తర్వాత బార్ గ్రాఫ్ వస్తుంది, బార్ బ్రాకెట్ అన్నమాట. నెక్స్ట్, మామూలు బ్రాకెట్ వస్తుంది, సాధారణ బ్రాకెట్. నెక్స్ట్, మీసాల బ్రాకెట్ అంటే దాన్ని కర్లీ బ్రాకెట్ అంటారు. నెక్స్ట్, మామూలు బ్రాకెట్, చతురస్ర బ్రాకెట్ అన్నమాట. నెక్స్ట్, ఓ అంటే ఆఫ్, యొక్క అని అర్థం. నెక్స్ట్, డి అంటే డివిజన్, తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్, తర్వాత ఏ ఎడిషన్, లాస్ట్ సబ్స్ట్రాక్షన్ అన్నమాట. నెక్స్ట్, a² = b అయినా a √b
ఇక్కడ బి యొక్క వర్గమూలం ఎంత అంటే ఏ అనమాట. నెక్స్ట్ ప్రతి ధన సంఖ్య వర్గమూలం డాష్ సంఖ్యలలో ఏదైనా కావచ్చు. అంటే ప్రతి ధన సంఖ్య వర్గమూలం ధన రుణ సంఖ్యలలో ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్గా √16 = +4 or -4. అలాగే √25 = +5 or -5. నెక్స్ట్ వర్గమూలాన్ని కనుగొనే పద్ధతులు 2 ఉన్నాయి. ఒకటి ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి, 2 పొట్టి భాగాహార పద్ధతి అనమాట. నెక్స్ట్ 1³ = 1, 2³ = 8, 3³ = 27, 4³ = 64, 5³ = 125, 6³ = 216, 7³ = 343, 8³ = 512, 9³ = 729, 10³ = 1000. నెక్స్ట్ 1 నుండి 500 వరకు గల ఘన సంఖ్యల సంఖ్య 7, 500 నుండి 1000 వరకు గల ఘన సంఖ్యల సంఖ్య 3, 1 నుండి 1000 వరకు గల ఘన సంఖ్యల సంఖ్య 10, 1 మరియు 500 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య 6. నెక్స్ట్ 500 మరియు 1000 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య 2. నెక్స్ట్ 1 మరియు 100 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య 8. నెక్స్ట్ హార్డీ రామానుజన్ సంఖ్య ఎంత? 1729. అంటే 1729 = 10³ + 9³ అని, 12³ + 1³ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా 2 సార్లు 2 వేరువేరు సంఖ్యల ఘనాల మొత్తంగా రాయగలిగిన అతి చిన్న పూర్ణాంకం ఏది అంటే 1729. నెక్స్ట్ హార్డీ ప్రయాణించిన ట్యాక్సీ నెంబర్ 1729. నెక్స్ట్ మరికొన్ని హార్డీ రామానుజన్ సంఖ్యలు చూద్దాం. అవి 4104 అని, 13832. ఈ 2 కూడా హార్డీ రామానుజన్ సంఖ్యలే. 4104ని 16³ + 2³ అని, 15³ + 9³ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 13832ని 24³ + 2³ అని, 20³ + 18³ అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సంఖ్యలోని ఒకట్ల స్థానం, ఘనములోని ఒకట్ల స్థానం చూద్దాం. 1కి 1, 2కి 8, 3కి 7, 4కి 4, 5కి 5, 6కి 6, 7కి 3, 8కి 2, 9కి 9. అంటే 2కి 8 అని, 8కి 2 అని వస్తాయి. 3కి 7 అని, 7కి 3. అంటే రిమైనింగ్ మొత్తం సేమే. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ a³ = b అయినా a = 3√b. ఇక్కడ b యొక్క ఘనమూలం ఏంటి అంటే a. నెక్స్ట్ ఒక ధన సంఖ్య ఘనమూలం డాష్, ఒక ధన సంఖ్య ఘనమూలం ధన సంఖ్య. అంటే √8 = 2 అయినట్టే 3√1331ని 11గా రాయొచ్చు. నెక్స్ట్ ఒక రుణ సంఖ్య ఘనమూలం డాష్ రుణ సంఖ్య. అంటే √-27 = -3 అని, √-1000ని -10గా రాస్తారు. ఈ విధంగా ఒక రుణ సంఖ్య ఘనమూలం రుణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ భిన్నము అనగా డాష్, మొత్తంలో కొంత లేదా సమూహంలో కొన్ని అని అర్థం భిన్నము అనగా. నెక్స్ట్ భిన్నములో పై భాగాన్ని డాష్ అని, కింది భాగాన్ని డాష్ అని అంటారు. లవహారాలను వేరు చేసే అడ్డుగీతను డాష్ అంటారు. భిన్నంలో పై భాగాన్ని లవము అని, కింద భాగాన్ని హారము అంటారు. లవహారాలను వేరు చేసే అడ్డుగీతను బై అంటారు. నెక్స్ట్ భిన్నమును ఆంగ్లంలో డాష్ అంటారు. ఏమంటారు? ఫ్రాక్షన్ అంటారు. ఇది ఫ్రాక్టస్ లేదా ఫ్రాక్షియో అనే లాటిన్ భాషా పదాల నుండి ఏర్పడింది. ఆ భాషలో ఆ పదాల అర్థం బ్రేక్ ఆర్ బ్రోకెన్ అని అర్థం. నెక్స్ట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న భిన్నము యొక్క ఆధునిక రూపాన్ని డాష్ అంటారు. ఏమంటారు? భిన్నరాశి అంటారు. భిన్నరాశి డాష్ నుండి ఆవిర్భవించిన భావన. ఏ భావన? భారతదేశం నుండి ఆవిర్భవించిందని భావన అనమాట. నెక్స్ట్ భిన్నరాశిపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్యులు కృషి చేశారు. ప్రాచీన భారతీయులు డాష్ లేకుండా భిన్నాలు రాసేవారు. ప్రాచీన భారతీయులు అనేవాళ్ళు అడ్డుగీత లేకుండా భిన్నాలు రాసేవారు. నెక్స్ట్ డాష్ బై అనే గుర్తును కనుగొన్నారు. ఎవరు? అరబులు బై అనే గుర్తును కనుగొన్నారు. నెక్స్ట్ లవము బై హారము రూపంలో ఉండే భిన్నాన్ని డాష్ అంటారు. ఏమంటారు? సాధారణ భిన్నాలు అంటారు. ఎగ్జాంపుల్గా 5/6, 7/8, 9/7 ఇవన్నీ సాధారణ భిన్నాలు. నెక్స్ట్ లవము హారము కన్నా తక్కువగా గల భిన్నాలు. లవం అనేది హారము కన్నా తక్కువగా గల భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు. అంటే 2/3, 3/5, 7/9. నెక్స్ట్ అంటే లవము తక్కువగా హారము ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ లవము హారము కన్నా ఎక్కువగా కానీ లవహారాలు సమానంగా కానీ ఉండే భిన్నాలు అపక్రమ భిన్నాలు. ఎగ్జాంపుల్గా 5/4, 7/3, 9/5, 6/6 ఇవన్నీ అపక్రమ భిన్నాలు. నెక్స్ట్ క్రమ భిన్నము విలువ డాష్, అపక్రమ భిన్నము విలువ డాష్ అంటే నోట్ గుర్తుపెట్టుకోవాలి. క్రమ భిన్నము విలువ 1 కన్నా తక్కువ, అపక్రమ భిన్నము విలువ 1 కన్నా ఎక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక క్రమ భిన్నాన్ని డాష్ మరియు డాష్ మొత్తంగా రాస్తే అది మిశ్రమ భిన్నం అవుతుంది. ఒక అపక్రమ భిన్నాన్ని ఒక పూర్ణాంకం మరియు ఒక క్రమ భిన్నముల మొత్తంగా రాస్తే అది మిశ్రమ భిన్నం అవుతుంది. ఎగ్జాంపుల్గా 25/3 = 8 + 1/3, దాన్ని 8 1/3గా రాయొచ్చు కదా, దీన్నే మిశ్రమ భిన్నం అంటారు. నెక్స్ట్ హారాలు సమానంగా గల భిన్నాలు సజాతి భిన్నాలు. ఎగ్జాంపుల్ 1/5, 2/5, 3/5, 4/5 అంటే హారాలన్నీ సేమ్గా ఉన్నాయన్నమాట, అవన్నీ సజాతి భిన్నాలు. నెక్స్ట్ హారాలు వేరువేరుగా గల భిన్నాలు విజాతి భిన్నాలు అంటే 1/3, 2/5, 3/6, 7/9 ఇవన్నీ హారాలు వేరువేరుగా ఉన్నాయి కదా, ఇవన్నీ విజాతి భిన్నాలు. నెక్స్ట్ 1 లవంగా గల భిన్నాలు ఏంటి అంటే ఏకాంక భిన్నాలు, యూనిట్ భిన్నాలు అంటారు. 1 లవంగా గల భిన్నాలని ఏకాంక భిన్నాలు, యూనిట్ భిన్నాలు అంటారు. ఎగ్జాంపుల్గా 1/2, 1/3, 1/4 ఇవన్నీ ఏకాంక భిన్నాలు. నెక్స్ట్ ఒక భిన్నము యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన వచ్చే భిన్నాలు సమాన భిన్నాలు. ఎగ్జాంపుల్ 3/4ని 6/8, 9/12, 12/16, 15/20 and so on అంటే ఒక భిన్నము యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన వచ్చే భిన్నాలు సమాన భిన్నాలు. నెక్స్ట్ ముందుగా ఒక వస్తువు విలువ కనుగొని తద్వారా కావలసిన వస్తువుల విలువ కనుగొనే పద్ధతిని డాష్ అంటారు. ఏమంటారు? ఏకవస్తు మార్గం అంటారు. ఎగ్జాంపుల్ 25 కలముల ధర 100 రూపాయలు అయినా 40 కలముల ధర ఎంత? దీన్ని ఏకవస్తు మార్గం అంటారు. నెక్స్ట్ ఒక రాశిలో పెరుగుదల, తరుగుదల మరొక రాశిలో పెరుగుదల లేదా తరుగుదలకు కారణమైతే ఆ రెండు రాశులు డాష్లో ఉన్నాయి అంటారు. ఎలా అంటారంటే అనులోమానుపాతంలో ఉన్నాయి అంటారు. ఎగ్జాంపుల్ దూరం, కాలం. దూరం పెరిగితే కాలం పెరుగుతుంది, దూరం పెరిగితే కాలం తగ్గుతుంది, దూరం తగ్గితే కాలం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మనుషులు, పని. అంటే మనుషులు పెరిగితే పని తగ్గుతుంది, మనుషులు తగ్గితే పని ఎక్కువైతుంది. నెక్స్ట్ లోతు, పీడనం. లోతు అనేది పెరిగితే పీడనం తగ్గుతుంది, లోతు తగ్గితే పీడనం అనేది పెరుగుతుంది. ఇలా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని అర్థం. నెక్స్ట్ XYలు అనులోమానుపాతంలో ఉంటే దాన్ని x/y = k అవుతుంది. అంటే XY అనులోమానుపాతం అంటే x యారో మార్క్ లాంటి గుర్తు 1/y దట్ ఈజ్ ఈక్వల్ టు x = k.1/y దాన్నే XY = k అని అంటారన్నమాట. నెక్స్ట్ రెండు రాశులు విలోమానుపాతంలో ఉంటే వాటి లబ్ధం స్థిరంగా ఉంటుంది. రెండు రాశులు అనేవి విలోమానుపాతంలో ఉంటే వాటి లబ్ధం అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ 3 లేదా అంతకంటే ఎక్కువ రాశుల నిష్పత్తి ఉన్న అనుపాతం ఏంటి అంటే మిశ్రమానుపాతం. అదే x of yz, x of 1/y 1/z, x of y.1/z ఇవన్నీ కూడా మిశ్రమానుపాతంలో ఉన్నట్టు చూసుకోవాలి. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ రాశుల నిష్పత్తి ఉన్న అనుపాతం మిశ్రమానుపాతం.